తెలంగాణలోని లక్షల మంది అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు కాసేపట్లో రైతుల ఖాతాలో పడనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం నేడు తొలి విడత నిధులను విడుదల చేయనుంది. మొదటి విడత కింద 2 ఎకరాల వరకు భూమి ఉన్న 41.37 లక్షల మంది చిన్న సన్నకారు రైతుల బ్యాంకు ఖాతాల్లో 2,482 కోట్లను ప్రభుత్వం నేరుగా జమ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం శిల్పకళా వేదిక నుంచి బటన్ నొక్కి ఖాతాల్లో డబ్బును జమ చేయబోతున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా ఖమ్మం సభ హైదరాబాద్ కు మారింది. మొత్తం 73.32 లక్షల మంది రైతులకు 9,000 కోట్లను దశల వారీగా అందించనున్నారు. ఈ నిధులను బ్యాంకులు పాత రుణాల కింద మినహాయించుకోకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ఈ భారీ రైతు ఆశీర్వాద సభను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మధిర శాసనసభ నియోజకవర్గ పరిధిలోని చింతకానిలో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ సభ నిర్వహణకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు తక్షణమే హైదరాబాద్ లోని శిల్పకళా వేదికకు ఈ సభను మార్చారు. హైదరాబాద్ లో మొదలైన నగదు పంపిణీ కార్యక్రమం అందరికీ డబ్బులు వేసిన తరువాత మధిరలో ముగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తొలి రోజే ఇక్కడి నుంచి మొదలు పెడదాం అనుకునే ఈ కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా అంటే రైతు భరోసా రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా అంటే వర్షాలు వెదర్ ఫోర్కాస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి అనుగుణంగా ఒక డ్రై స్పెల్ కనీసం 1-2 రోజులు ఉండేటట్టుగా చూసుకొని ఈ సభని నిర్వహించాలని ఎవరో ముఖ్యమంత్రి గారు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్రంలోని మొత్తం 73.32 లక్షల మంది రైతులకు చెందిన 1.5 ఎకరాల సాగు భూమికి గాను ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 9,000 కోట్లను దశల వారీగా విడుదల చేయనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. అందులో భాగంగానే ప్రాధాన్యత క్రమంలో మొదటగా తక్కువ భూమి ఉన్నటువంటి చిన్న రైతులకు తొలి విడత సాయం అందనుంది. ఇక రైతు భరోసా నిధుల బదిలీ ప్రక్రియ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు ప్రభుత్వం ఇప్పటికే ముంబైలోని ఆర్బీఐ కార్యాలయానికి, హైదరాబాద్ లోని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీకి, అలానే అన్ని వాణిజ్య గ్రామీణ బ్యాంకులకు ముందస్తు సమాచారం అందించింది. రైతుల ఖాతాల్లో జమ అయ్యే ఈ సాయాన్ని బ్యాంకులు వారి పాత రుణ బకాయిల కింద మినహాయించుకోకూడదంటూ అందుకు వీల్లేదంటూ తెలిపింది. ఇక ఈ నిధులు పూర్తిగా రైతులు సాగు అవసరాలకే దక్కేలాగా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి సుమారు 2,500 మంది రైతులు హాజరు కానున్నారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా రైతులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని రైతు వేదికలకు చేరుకొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారంలో భాగస్వాములు కావాలని ప్రభుత్వం సూచనలు చేసింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి రైతులకు కూడా ప్రభుత్వం తీపి కబురు అందించింది. అలాంటి వారు జూలై 5వ తేదీలోపు తమ సమీప వ్యవసాయ విస్తరణ అధికారిని కలిసి తమ భూమి వివరాలతో పాటు బ్యాంకు ఖాతా వివరాలను సమర్పిస్తే కూడా ఈ వానాకాలం రైతు భరోసా సాయం పొందేందుకు అర్హులవుతారంటూ తెలిపింది. ఇక దశల వారీగా 4-5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు భూమి కలిగినటువంటి అర్హులైనటువంటి రైతులందరికీ రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ప్రక్రియను 8 నుంచి 9 రోజుల్లో పూర్తి చేసి అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేలా ఈ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా అమలుపై విమర్శలు కూడా కొనసాగుతున్నాయి. కొందరి అభిప్రాయం ప్రకారం గత ప్రభుత్వ కాలంలో జరిగిన అక్రమాలను సరిదిద్దుతూ నిజమైన అర్హత కలిగినటువంటి రైతులకే రైతు భరోసా అందిస్తామని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ భూ రికార్డుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించలేకపోయిందనే విమర్శలున్నాయి. సమగ్ర భూ సర్వే నిర్వహించి నిజమైన అర్హులను గుర్తించి ఈ సమస్యకు ప్రభుత్వం ఎప్పుడు పరిష్కారం చూపిస్తుంది అనేటువంటి అంశం మీద రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో రైతులకు రైతు భరోసా నిధులు ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కొంతమంది రైతులకే నిధులు వేసి మిగిలిన వారికి పంగనామం పెట్టారని మండిపడుతున్నారు.